ఆత్మీయ జీవితంలో ఆత్మవరుషులుగా మార్చబడుతున్నప్పుడు వారి యొక్క జీవితంలో ప్రతిదినము దేవునిలో ఇంకను కొనసాగుతూ ముందుకు సాగుతూ జీవించుచున్న జీవితంలో ఉన్న అనుభవములు గలవారే ఉందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మవరుషులుగా మార్చబడి ఆత్మలో కొనిపోబడుచున్నప్పుడు వారికి దేవుడు అనేక కార్యములని బయలుపరిచి అనేక కార్యములని దేవుడు వారికి తెలియపరుచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటిలో పరిశుద్ధుడైన పౌలు కూడా తన యొక్క జీవితంలో జరిగిన అనుభవములని గురించి చెప్పుచున్నాడు. నేను ఒక మనుషుని ఎరుగుదును, అతడు శరీరములో ఉన్నాడో శరీరములో లేకుండా ఉన్నాడో అని నేను ఎరుగును, దేవుడే ఎరుగుదురు. కానీ ఆ మనుషుని పరదేశంలో 3వ ఆకాశం వరకు కొనిపోయి అక్కడ ఆ 3వ ఆకాశంలో ఉన్న పరదేశంలో ఉన్న కార్యములని దేవుడు అతనికి చూపించి అనేక కార్యములని వినుటకు ఆ స్థలములో పౌలుకు దేవుడు చూపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యములని పౌలుకు చూపించిన తర్వాత 14 సంవత్సరములకు తర్వాత ఒక మనుషుని ఎరుగుదును. ఈ కార్యములు అన్నిటినీ పౌలుకు దేవుడు చూపించిన తర్వాతనే తాను అనేక శ్రమలు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి తర్వాత ఉన్న పత్రికలు అన్నిటిలో చదువుతున్నప్పుడు పలు విధములైన కష్టములలో సరసాల యొక్క అనుభవములో పోరాటములో తన సరసాలలో బంధించి యెరూషలేములో నుండి రోమ సామ్రాజ్యమునకు కొనిపోవచ్చున్నప్పుడును తాను చెప్పుచున్న ఒకే మాట, దేవుడు నాకు అనుగ్రహించిన ఇక పరమ దర్శనము కొరకు, దేవుడు నాకు అనుగ్రహించిన దర్శనము నిమిత్తమే నేను శ్రమపడుచున్నానని, దేవుడు నాకు అనుగ్రహించిన దర్శనము నిమిత్తమే ఇప్పుడు నేను బంధకములో ఉన్నానని, ఆ దర్శనము నిమిత్తమే ఇప్పుడు నేను న్యాయ విమర్శన సభలో నిలబడి ఉన్నాను అని పౌలు తేటగా స్థలములో చెప్పి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి పౌలు యొక్క జీవితంలో 14 సంవత్సరములకు ముందుగా అతని యొక్క జీవితంలో అనుగ్రహించబడి ఉన్న దర్శనము, తన యొక్క జీవితంలో తాను వెళ్ళుచున్న మార్గములలో తాను వెళ్ళుచున్న ఎటువంటి త్రోవలోనూ తొట్టిల్లిపోకుండా తను స్థిరముగా నిలబెట్టి ఆ దర్శనము నిమిత్తము తన యొక్క జీవితముని కాపాడుకొనుటకు పౌలు ఆ దర్శనము తన యొక్క జీవితంలో ప్రయోజనముగా మార్చుకొని ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు ఈ కార్యములను ఎందుకు చెప్పుచున్నానంటే, అనేకులు దేవుడి యొక్క దినములలో అనేక స్థలములలో వినుచున్నాము. కొందరు ఆత్మవరుషులుగా మార్చబడి వారిని దేవుడు పరలోక రాజ్యమునకు నరకమునకు అనేక స్థలమునకు తీసుకుని వెళ్ళుచున్నారు. ఇంతకుముందు చెన్నైలోను కొన్ని ప్రాంతముల్లోనూ ఇటువంటి కార్యములు జరిగి ఉన్నాయి. అప్పుడు పరలోక రాజ్యమునకు వెళ్ళిన వారు, నరకమునకు వెళ్ళిన వారు దానిని రికార్డ్ చేసి సీడీలు వేసి అనేక విధములుగా చేసి ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములను బట్టి వీటిని చూసినట్లయితే ఆత్మవర్షులుగా మార్చబడిన వారు ఎవరునూ నరకములో ఉన్న వారి యొక్క పేర్లు చెప్పలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా యేసు ప్రభు తాను పరదేశంలోను పాతాళములోను ఉన్నవారిని యేసు ప్రభు ఎరిగి ఉండినను పరదేశంలో ఉన్నవాని యొక్క పేరు లాజరు అని చెప్పి ఉన్నారు. కానీ పాతాళమునకు వెళ్ళిన వాని యొక్క పేరు యేసు ప్రభు ఉచ్చరించలేదు, ధనవంతుడని చెప్పి ఉన్నారు. కానీ ఈ యొక్క దినములలో ఆత్మవర్షులుగా మార్చబడిన తర్వాత దేవుడు నిశ్చయముగానే వారికి అనేక యొక్క ముఖములు రూపములు చూపించవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములను బట్టి పాతాళములో ఉన్న వారి యొక్క పేర్లు ఉచ్చరించకూడదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములను బట్టి. అందునిమిత్తమే ఇటువంటి ఆత్మవర్షులుగా మార్చబడుతున్న అనుభవముల ద్వారా వారికి అనేక విధములైన ఆశీర్వాదములు వారి యొక్క జీవితంలో
అనేక విధములైన ఆత్మీయమైన అనుభవములు కలుగుతున్నదే కానీ వీటి ద్వారా ఎవరును తమ యొక్క జీవితముని మార్చుకొనలేరు. లాజరు పరదేశంలో ఉన్నప్పుడు లాజరుని చూసి ధనవంతుడు అబ్రహాముని చూసి, మీరు లాజరుని పంపించి లోకములో ఇటువంటి కార్యములు ఉన్నాయని తాను చూసిన కార్యములను చెప్పమని చెప్పినప్పుడు అబ్రహాము చెప్పి ఉన్నాడు, మీకు భూమిలో మోసే అనేక ప్రవక్తలు ఉన్నారు, వారి యొక్క మాటలని ఒకడు విశ్వసించకపోయినట్లయితే ఒకడు మరణించి నరకముని పాతాళముని పరదేశాన్ని చూసి వెళ్ళి చెప్పినను వారు విశ్వసించరు అని యేసుప్రభువే చెప్పి ఉన్నారు. దీనిని బట్టి చూసినట్లయితే దానిని రికార్డ్ చేయటం అనేది సరైన అనుభవం కాదు. దానిని రికార్డ్ చేసి వారు ఉన్నారు, నరకములో వీరు ఉన్నారు, పాతాళంలో వీరు ఉన్నట్టు కనబడుతున్నారు, ఇవన్నీ దేవుని చిత్తమైన కార్యము కాదు. ఒకవేళ కొందరు చనిపోయిన వారు ఉండవచ్చు, కొందరు ప్రాణముతో ఉన్నవారిని కూడా పాతాళములో ఉన్నట్టు మనకు దేవుడు చూపించవచ్చు. ప్రాణముతో ఉన్నవారిని దేవుడు మనకు చూపించినట్లయితే వారు నరకమునకు పాత్రలుగా ఉండకుండా ఉండుటకు మనం ప్రార్థించాలి. వారిని దేవుడు ఎందుకు మనకు చూపించి ఉన్నారంటే వారు నరకమునకు పాత్రలుగా మారకూడదు. అందు నిమిత్తమే దేవుడు వారి నిమిత్తము ప్రార్థించుటకు దేవుడు మనకు చూపించుచున్నారు. అందువలన ఈ విషయంలో అనేకులు దీనిని దుర్వినియోగపరుచుతున్నారు. కొన్ని సంవత్సరములకు క్రింద కొందరు మరణించి పరలోక రాజ్యమునకు అనగా పరదేశకును పాతాళమునకు వెళ్ళి వచ్చిన తర్వాత దానిని గురించి పుస్తకములు రాసి అనేక కార్యములను చేసి వారి యొక్క పాతాళంలో ఉన్న వారి యొక్క పేర్లు ఇవన్నీ రాసి ఉన్నారు. కానీ వాటిని బట్టి ఎవరు మార్చబడినట్టు లేదు. అందువలన దేవుని యొక్క సన్నిధానములో ఇటువంటి కార్యములు మన యొక్క సొంత జీవితమునకు నిశ్చయముగా ప్రయోజనముగా మారుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క ఆత్మవర్షులుగా మార్చబడుతున్న అనుభవములని ధ్యానించినప్పుడు అపోస్తలుడైన యోహాను తాను ఆత్మవర్షుడుగా మారి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించవలసిన కార్యమే అపోస్తలుడైన యోహాను 4 సందర్భములలో తాను ఆత్మవర్షుడుగా మారాడు. తాను ఆత్మవర్షుడుగా మార్చబడి ఉన్న ప్రతి సందర్భములు కూడా ఒక విశేషమైన అనుభవముగానే కనబడుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా తాను ఆత్మవర్షుడుగా మార్చబడి ఉన్న సందర్భమును బట్టి తాను ఆత్మవర్షుడుగా మార్చబడిన వెంటనే దేవుని యొక్క స్వరూపముని తాను చూసి దేవుని యొక్క స్వరూపముని తనకు దేవుడు బయలుపరిచి ఉన్నారు. రెండవదిగా తాను ఆత్మవర్షుడుగా మార్చబడిన తర్వాత సింహాసనములు దేవుని యొక్క రాజ్యములో ఏ విధమైన ఏలుబడి గలదో వాటిని గురించి సింహాసనముని దాని చుట్టూన్న 24 పెద్దలని 4 జీవులని ఇటువంటి అనేక కార్యములని రెండవసారిగా తాను దర్శించి ఉన్నాడు. మూడవదిగా తాను ఆత్మవర్షుడుగా మార్చబడినప్పుడు ఎర్రని వస్త్రముని ధరించుకొని ఉన్న ఒక వేష స్త్రీని తనకు చూపించి అవి బబిలోను అని తనకు చూపించి ఉన్నారు. నాలుగవదిగా తాను ఆత్మవర్షుడుగా మార్చబడిన తర్వాత అలంకరింపబడి ఉన్న ఆ పట్టణమని అలంకరింపబడి ఉన్న నూతన యెరూషలేముని దేవుడు యోహానుకు చూపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆత్మవర్షులుగా మార్చబడుతున్నప్పుడు వారి యొక్క జీవితంలో కలుగుతున్న ఇటువంటి విశేషమైన అనుభవములు మనలోనూ ఆత్మవర్షులుగా మార్చబడినప్పుడు కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మనం చదువుతున్నప్పుడు 10వ వాక్యముని చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యము. పెర్గము, తుయతైరు, సార్దీసు, ఫిలదెల్ఫియా,
లవోదికీయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ఇక్కడ యోహాను, అపోస్తలుడైన యోహాను తాను ఆత్మవర్షుడిగా మార్చబడి ఉన్న మొదటి సందర్భము ఎక్కడ కలిగి ఉన్నది? ప్రభువు దినమునందు తాను ఆత్మవర్షుడిగా మార్చబడి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆత్మవర్షులుగా మార్చబడుతున్న అనుభవము ఎప్పుడు మొట్టమొదటిగా కలుగుతున్నదంటే తాను ప్రభువు దినమునందు దేవుని ఆరాధించుతున్న అనుభవం గలవాడై ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో దేవుని యొక్క దినమునందు మనలో అనేకులు దేవుని ఆరాధించుచున్నాము. దేవుని యొద్దకు వచ్చి పాటలు పాడుచు స్తుతించుచు ఆయనని మహిమపరచుచు ఉన్నాము. కొందరు ప్రభు దినమునందు దేవుని ఆరాధించటమునకు రాకుండా తమ యొక్క జీవితంలో దేవుని ఆరాధించుచున్న అనుభవమే లేని వారుగా మార్చబడి ఉన్నారు. వీరు ఎవరును ఇటువంటి ఈ ఆత్మవర్షులుగా మార్చబడుతున్న అనుభవములో నిశ్చయముగా రాలేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి మొట్టమొదటిగా తాను ఆత్మవర్షుడిగా మార్చబడవలనంటే తన యొక్క జీవితంలో ఆత్మతో నిండిన వారై ఆత్మవర్షులుగా మారిన వారుగా తాము మారవలనంటే నిశ్చయముగా వారు దేవుని ఆరాధించుచున్న వారై మారాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు కూడా మనము దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఉన్నాము, ఆరాధనకి వచ్చి ఉన్నాము. మనం ఆరాధనకి వచ్చిన తర్వాత దేవుని ఆరాధించుతున్నామా? లేకపోయినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆరాధించటముని మాని మన యొక్క జీవితంలో అనేక కోరికలు, విజ్ఞాపనలు వీటిని చేస్తున్నామా? దేవుని ఆరాధించుతున్నామా? అపోస్తలుడైన యోహాను యొక్క జీవితంలో ప్రభువు దినమునందు తాను ఆత్మవర్షుడిగా మార్చబడుటకు కారణమే తాను బంధింపబడి పద్మశ్రీలో తాను బంధింపబడిన వాడై ఒక సరసాల యొక్క అనుభవంలో ఉండినను ఆ ప్రభువు దినమునందు తన యొక్క జీవితంలో దాని నిమిత్తమై విజ్ఞాపన చేయలేదు. దేవుని యందు ఆనందించి ఆరాధించుటకు ప్రారంభించి ఉన్నాడు. దేవునిని ఆరాధించటం అనేది ఒక విశేషమైన అనుభవము. కానీ మనలో అనేకులు, మనందరికీ ఒక్కొక్క టైం ఉంటుంది. కొంతమందికి మన యొక్క ఆరాధనకు రావాలంటే ఆరాధన అంతా ముగించబడిన తర్వాత 11 గంటలకు వస్తాము. మనమందరం దేవుని ఆరాధించగలమా? ప్రారంభంలో నుండియే స్తోత్ర పాటని పాడుతున్న ఆ పాట నుండి దేవుని మనం ఆరాధించాలి. ఈ భూమిలో జీవించుతున్న కాలంలోనే మనము దేవుని ఆరాధించలేక మన యొక్క జీవితంలో మనము నిర్ణయించుకున్న ఒక సమయంలో వచ్చినట్లయితే మనం ఏ విధముగా ఆత్మవర్షులుగా మార్చబడగలము, దేవుని యొక్క రూపముని ఏ విధముగా చూడగలము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరును మన యొక్క జీవితముని ధ్యానించుకున్నదము. ఒక వ్యక్తి తాను ఆత్మవర్షుడిగా మార్చబడిన తర్వాతనే యేసు ప్రభు యొక్క మహిమ కలిగిన రూపము తనకు కనబడుతున్నది. లేని ఎడల తన యొక్క జీవితంలో యేసు ప్రభు యొక్క మహిమ కలిగిన రూపముని తాను గ్రహించలేడు, వాటిని చూడను లేడు. మొట్టమొదటిగా ఈ అపోస్తలుడైన యోహాను యేసు ప్రభు యొక్క రూపముని అంతకుముందు చూసిన వాడే. ఒకవేళ మేము అన్ని ఎరిగిన వారము, యేసు ప్రభు గురించి మాకు అన్ని తెలుసు, యోహాను కూడా తెలుసు. యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నవాడు, యేసు ప్రభు యొక్క రొమ్ము మీద ఆనుకొని ప్రేమతో జీవించిన ఒక వ్యక్తి యోహాను. కానీ ఈ మహిమతో నిండిన యేసు ప్రభుని తాను దర్శించలేదు. మహిమతో నిండిన యేసు ప్రభుని దర్శించాలనంటే దేవుని ఆరాధించి ఆత్మవర్షులుగా మారాలి. దేవుని ఆరాధించి ఆత్మవర్షులుగా మారినప్పుడే ఈ మహిమ కలిగిన రూపము కనబడుతున్నది. మనం ఎరిగిన వాక్యములని బట్టియో మన యొక్క జీవితంలో మనం ఎరిగి ఉన్న అనేక విశేషములు, ఉపదేశములు, మన యొక్క సంవత్సరములు, మన యొక్క జీవితంలో ఉన్న అనుభవములు ఏదియో యేసు ప్రభు యొక్క మహిమ కలిగిన రూపముని మనకు చూపించదు. యేసు ప్రభు యొక్క మహిమ కలిగిన రూపముని మనకు దేవుడు చూపించవాలనంటే
దేవుని మనం పూర్ణమైన హృదయముతో పూర్ణ బలముతో ఆరాధించుచున్నప్పుడే ఈ మహిమ కలిగిన రూపము కనబడుతున్నది. ఆ రోజే ఒక మహిమ కలిగిన జీవితమే ప్రారంభించబడుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన యోహాను అంతవరకు ఒక మంచి ఆత్మీయ జీవితం అని చేసి ఉన్నాడు. ఆ ఆత్మీయ జీవితం ఇక అనుభవం చాలదు. ఒక మహిమతో నుండి ఉన్న జీవితము, ఆత్మహర్షుడిగా మార్చబడి ఆ రోజు నుండి యోహాను యొక్క జీవితంలో మహిమతో నుండి ఉన్న జీవితం ప్రారంభించబడి ఉన్నది. ఈరోజు మన యొక్క జీవితము ఎంతవరకు వచ్చి ఉన్నదని మనం గ్రహిస్తే మన యొక్క జీవితంలో మనం తెలుసుకోవచ్చు. మనం ఎరిగి ఉన్న వాక్యములని బట్టియో, మన యొక్క జీవితంలో మనం ఎరిగి ఉన్న కార్యములని బట్టియో అనుభవములు ఏదియో ఒక మహిమ కలిగిన జీవితమని చేయనివ్వదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక మహిమ కలిగిన జీవితమని చేయవాలనంటే వారు ఎల్లప్పుడూ తమ యొక్క పూర్ణ బలముతో, పూర్ణ ప్రేమతో, హృదయముతో, ఆత్మతో దేవుని ఎప్పుడు ఆరాధించక ప్రారంభించుతున్నారో వారిలో ఆ మహిమ కలిగిన జీవితం ప్రారంభించబడుతున్నది. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనమందరం అనేక ఉద్దేశములతో వచ్చి ఉండవచ్చు. దేవుని యొక్క సన్నిధానమునకు ఆరాధనకు వచ్చుచున్న వారు కొందరు నామకార్థముగా బాప్తీసము తీసుకొని ఉన్నారు కనుక, లేకపోయినట్లయితే నామకార్థమైన క్రైస్తవులు కనుక వచ్చుచున్నారు. కానీ దేవుని యొక్క సన్నిధానములో మనము రావాల్సిన ముఖ్య ఉద్దేశము దేవుని ఆరాధించటకు. నిశ్చయముగా మనము పూర్ణ మనస్సుతో ఈ యొక్క దినము నుండి దేవుని ఆరాధించి చూసి చూడండి, నిశ్చయముగా మన యొక్క బంధకముగా ఉండదు. అపోస్తలుడైన యోహానుని విడిపించుటకు ఎవరిని సహాయం చేయలేదు. దేవుని యొక్క ఆత్మతో తాను నింపబడి దేవుని యొక్క ఆత్మతో నిండిన వాడుగా మార్చబడినప్పుడు తాను ఆత్మహర్షుడుగా మార్చబడి ఉన్నాడు. తాను ఆత్మహర్షుడుగా మార్చబడినప్పుడు దేవుని రూపము తనకు కనబడి ఉన్నది. దేవుని రూపమును చూసిన వెంటనే చనిపోయిన వాని వలె పడిపోయి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క దినములలో మనం వినుచున్న ప్రకారముగానే అనేకులు ఆత్మహర్షులుగా మార్చబడినప్పుడు వారు పడిపోయి లేవలేని పరిస్థితిలో ఉండటకు కారణము ఈ ఆత్మహర్షులుగా మార్చబడుతున్న మొదటి అనుభవమే. వారు దానిలో వాటి యొక్క శక్తిని వారు గ్రహించలేరు కనుక ఈ ఆత్మహర్షులుగా మార్చబడుతున్నప్పుడు పడిపోతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఈ ఆత్మహర్షులుగా మార్చబడుతున్న అనుభవములో ఇవియే శ్రేష్టమైనది కాదు, ఇవి మొదటి అనుభవమే. ఆత్మహర్షులుగా మార్చబడుతున్న అనుభవములో ఇది ప్రారంభమే కానీ ముగింపు కాదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకులు ఆత్మహర్షులుగా మార్చబడినప్పుడు వారు తమ యొక్క సృహలలో లేకుండా వారు పడిపోయి ఉండుటకు మొదటి కారణము వారు దానిని దర్శించినప్పుడు వాటిని చూడలేని, దర్శించలేని పరిస్థితిలో ఉన్నారు కనుక పడిపోతున్నారు. అవి ఆత్మహర్షులుగా మార్చబడుతున్న అనుభవములో మొదటిది. అదే మొదటి పరిస్థితి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోహాను యొక్క జీవితంలోనూ ఈ ఆత్మహర్షులుగా మార్చబడుతున్న అనుభవములో తాను ఆత్మహర్షుడిగా మార్చబడి యేసు ప్రభు యొక్క రూపమును చూసిన వెంటనే చనిపోయిన వాని వలె పడిపోయి ఉన్నాడు. ఈ విధముగా ఆత్మహర్షులుగా మార్చబడిన వారు అందరూ మొదటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారు పడిపోతున్నారు. కానీ కొనసాగుతూ వారు ఆత్మహర్షులుగా మార్చబడుతున్న కొలది పడిపోవటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహెజ్కేలు కూడా నిన్నటి దినములో చెప్పిన ప్రకారముగా తనకును ఆ ఆత్మహర్షుడిగా ఆత్మలో తాను ఆ రూపమును చూసిన వెంటనే చనిపోయిన వాని వలె పడిపోయి ఉన్నాడు. మరలా అతనిలో ఒక ఆత్మ ప్రవేశించి అతనిని లేవనెత్తి ఉన్నది. అపోస్తలుడైన యోహానును తాను చూసిన వెంటనే చనిపోయిన వాని వలె పడిపోయి ఉన్నాడు. అతనిని కూడా దేవుడు లేవనెత్తి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు పడిపోతున్న అనుభవములను చూసినట్లయితే యెహెజ్కేలు భయపడి పడిపోయి ఉన్నాడు. యోహానును భయపడి పడిపోయి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆత్మహర్షులుగా మార్చబడుతున్న మొదటి అనుభవము వారు పడిపోతున్నారు. ఈ అనుభవముని
అనేకులు ఇంకా అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అనేకులు మన యొక్క జీవితంలో ఏదో సాధారణంగా వచ్చి నామకార్థముగా వచ్చి కూర్చొని మనము ఆరాధన ముగించుకొని తిరిగి వెళ్ళిపోతున్నాము. కానీ మన యొక్క జీవితంలో మన యొక్క ఆత్మవర్షులుగా మార్చబడి మన యొక్క ఆత్మలో దేవునితో అనేక స్థలములకు మనం వెళ్ళవలసి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫిలిప్పు తనకు కూడా ఆత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనిని నపుంసకుని యొద్దకు తీసుకుని వెళ్ళి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనుభవాలన్నిటిని ధ్యానించి చూసినట్లయితే ఒక మంచి ఆత్మీయ జీవితముని చేస్తున్న వ్యక్తి యొక్క జీవితంలో ఆత్మవర్షులుగా మార్చబడి వారు దేవునితో తమ యొక్క ఆత్మలో అనేక స్థలములలో దర్శనములు గలవారై వారు ముందుకు సాగవలసిన వారు ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మనమందరం ఇంకా ఏదో ప్రారంభ పరిస్థితుల్లోనే ఉన్నాము. మనము అనేక సందర్భముల్లో మన యొక్క జీవితంలో దేవుని ఆరాధించటకు ఆటంకపరుచుతున్న కార్యములను చూసినట్లయితే మన యొక్క తీర్మానములు కొన్ని సందర్భములలో మనము తీర్మానించుకొని ఉన్న కార్యముల ద్వారా దేవుని యొక్క సన్నిధానములకు రాలేకపోతున్నాం. మన యొక్క తీర్మానములు దేవుని ఆరాధించటకు ఆటంకపరిచినట్లయితే ఆ తీర్మానము సరైనది కాదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మన యొక్క తీర్మానములు దేవుని యొక్క సన్నిధానములకు రావటకు ఆటంకపరచకూడదు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో దేవుని ఆరాధించటకు ఆటంకపరచుచున్న ఏ తీర్మానములను చేయవద్దు. ఆ తీర్మానములు వ్యర్థం. దాని ద్వారా ఏ ప్రయోజనమునూ లేదు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధానములో సకాలములో పాలు పొంది దేవుని ఆరాధించటకే మన యొక్క ప్రతిష్టలు తీర్మానములు ఉండవలను. అందువలన మొట్టమొదటిగా ఈ ఆత్మవర్షులుగా మార్చబడుతున్న అనుభవం అనేది వారు పడిపోయిన తర్వాత దేవుని యొక్క రూపముని వారు దర్శించుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఇక్కడ మొదటి అనుభవాన్ని చూసినప్పుడు తాను ఆత్మవర్షుడుగా మార్చబడిన తర్వాత దేవుని యొక్క స్వరముని విని ఉన్నాడు, దేవుని యొక్క రూపముని చూసి ఉన్నాడు. అది మొదటి అనుభవము. రెండవదిగా చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యముని చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనిపరిచెదను. వెంటనే నేను ఆత్మవశుడినైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ రెండవ అనుభవాన్ని చూసినట్లయితే మొదటిగా యోహాను ఆత్మవర్షుడుగా మార్చబడిన తర్వాత దేవుని యొక్క స్వరముని ఆ బూర వంటి స్వరములు, అటువంటి ప్రవాహం వంటి స్వరములని ఆత్మవర్షుడుగా మార్చబడిన తర్వాత విని ఉన్నాడు. కానీ ఇక్కడ రెండవ అనుభవాన్ని చూసినట్లయితే తాను ఈ మాటలని వినిన తర్వాత ఆత్మవర్షుడుగా మార్చబడి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 4వ అధ్యాయంలో 1వ వాక్యములో చదివినప్పుడు అదే బూర వంటి స్వరము, అదే స్వరము దేవుని యొద్ద నుండి అంతకు ముందు వినిన స్వరముని నేను వింటిని, ఇక్కడికి ఎక్కిరమ్మని చెప్పిన వెంటనే నేను ఆత్మవర్షుడుగా మార్చబడి ఉన్నానని చెబుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే మొదటిగా ఆత్మవర్షులుగా మార్చబడిన తర్వాత దేవుని యొక్క స్వరముని వినుచున్న అనుభవముని పొంది ఉన్నాడు. కానీ రెండవసారి తన ఆత్మవర్షుడిగా మార్చబడుటకు కారణం ఏమిటంటే దేవుని యొక్క స్వరముని వినుచున్న అనుభవముని కాపాడుకొని ఉన్నాడు. మరలా ఆత్మవర్షుడిగా మార్చబడిన తర్వాత దేవుని యొక్క స్వరముని వినటము కాదు, దేవుని స్వరముని వినిన తర్వాత ఆత్మవర్షుడిగా మార్చబడి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఈ రోజుల్లో మన యొక్క జీవితంలో చూసినట్లయితే
మనం ఎప్పుడైనా మన యొక్క జీవితంలో దేవుడు మాట్లాడాలంటే దేవుడు మొట్టమొదటిగా అభిషేకం అనేసి అభిషేకము ద్వారా కొన్ని వరములు ఆత్మర్షులుగా మనల్ని మార్చి దేవుని యొక్క స్వరముని మనకు దేవుడు వినిపించుతున్నారు, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కానీ ఆ అనుభవంని మనం కాపాడుకొనకపోవటం ద్వారా మన యొక్క జీవితంలో మనము ఈ యోహాను యొక్క అపోస్తలుడైన యోహాను యొక్క అనుభవాలే కాకుండా ఎప్పుడైతే మన యొక్క జీవితంలో అభిషేకం వచ్చి ఎప్పుడు మనం అభిషేకంలో నింపబడుతున్నామో అప్పుడే దేవుడు నాతో మాట్లాడతారని ఆ పరిస్థితికి వచ్చేసాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క క్రైస్తవుల యొక్క జీవితము అభిషేకంలో నింపబడి ప్రతిసారి అభిషేకంలో నింపబడుచు ప్రతిసారి తన యొక్క జీవితంలో అభిషేకంలో నింపబడిన తర్వాతనే మాట్లాడుతున్నారంటే ఏదో ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిపోయినట్టు అనుకుంటున్నారు. ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు. అభిషేకంలో నింపబడినప్పుడు దేవుని యొక్క మాటలని వినుట, అభిషేకంలో నింపబడుతున్నప్పుడు దేవుని యొక్క మాటలని వినుచున్న అనుభవం ఏదో చాలా గొప్ప అనుభవం అని అనుకొనిస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ అనుభవాన్ని బట్టి ధ్యానించినట్లయితే అపోస్తలుడైన యోహాను యొక్క జీవితంలో తాను మొదటిగా పొంది ఉన్న అనుభవాన్ని పోగొట్టుకొనక దేవుని యొక్క స్వరముని వినుచున్న అనుభవాన్ని కాపాడుకొని ఉన్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన యోహాను దేవుని యొక్క స్వరముని వినాలంటే ఆత్మవర్షుడిగా మారనక్కర్లేదు. ఆత్మవర్షుడిగా మారకపోయిన దేవుని యొక్క స్వరముని వినగలడు. కానీ మన యొక్క పరిస్థితి అంతా దేవుడు మనతో మాట్లాడాలంటే దాని కొరకు ఒక సమయం మనం ఆత్మలో నింపబడాలి. దేవుడు మనతో మాట్లాడేటకు మన యొక్క జీవితంలో ఇంకా మన యొక్క జీవితంలో ఆత్మలు నింపబడితేనే మాట్లాడతారనే పరిస్థితిలో వచ్చేసాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదిగినట్లయితే మనలో మొట్టమొదటిగా ఈ ఆత్మర్షులుగా మార్చబడిన తర్వాత దేవుడు మనతో మాట్లాడుతున్న అనుభవము కాపాడబడుతున్నది. దానిని కాపాడుకొనకపోయినప్పుడే మరలా ప్రార్థన చేయాలి, మరలా దేవుని దగ్గర ఏడవాలి, మరలా దేవుడు నాతో మాట్లాడాలని కన్నీరు కార్చాలి. ఈ అనుభవం అన్నీ మనము కాపాడుకొనకుండా పోయినప్పుడే జరుగుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి మన యొక్క జీవితంలో అభిషేకములో నింపబడుతున్న కొలది మన యొక్క జీవితంలో దేవుని యొక్క స్వరము మాటలు మాత్రమే కాదు, ఇక్కడ అపోస్తలుడైన యోహాను యొక్క జీవితంలో దేవుని యొక్క మాటలని వినుచున్న అనుభవాన్ని కాపాడుకొని ఉన్నాడు కనుక ఆత్మవర్షులుగా మార్చబడుతున్న మరొక అనుభవాన్ని పొంది ఉన్నాడు. అక్కడ దేవుడు అపోస్తలుడైన యోహానుతో మొదటిగా మాట్లాడి ఉన్నారు. రెండవదిగా ఇక మీదట సంభవించబోతున్న కార్యములని నేను నీకు చూపించదనని చెప్పి తన్ను తీసుకుని వెళ్ళి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా అపోస్తలుడైన యోహాను ఆత్మవర్షుడిగా మార్చబడినప్పుడు ఆ దీప స్తంభముల మధ్యలో నిలబడి ఉన్న మనుష్య కుమారునికి పోలిన వారిని చూసి ఉన్నాడు. రెండవసారి ఆత్మవర్షుడిగా మార్చబడినప్పుడు అదే మనుష్య కుమారునికి పోలిన వాని సింహాసనములో ఆసనీయుడుగా ఉన్నట్టు చూసి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మవర్షులుగా మార్చబడుతున్నప్పుడు ఈ అనుభవములలో ఇంకనూ ఎదుగుదల కనబడుతున్నది. ఒక వ్యక్తి ఆత్మవర్షుడిగా మారుస్తున్నాడు, తన యొక్క జీవితంలో ఆత్మవర్షులుగా మార్చబడుతున్నాడని చెప్పినప్పుడు తన యొక్క ఆత్మీయ జీవితంలోకి ఎదుగుదలని చూస్తున్నాము. రెండవసారి అపోస్తలుడైన యోహాను ఆత్మవర్షుడిగా మార్చబడినప్పుడు తన యొక్క సృహలోనే ఉన్నాడు, పడిపోలేదు. ఆ సింహాసనములని, వాటిలో ఉన్న మహిమని, ఆ సింహాసనములో ఉన్న రాళ్లని అన్నిటిని చూసినను మహిమ కలిగిన దేవుని దర్శించి దేనిని చూసినను తను పడిపోలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది ఆత్మవర్షులుగా మార్చబడుతున్న రెండవ అనుభవం. మొదటిగా యేసు ప్రభు యొక్క రూపము ఆ దీపస్తంభముల మధ్యలో ఉన్నట్టు. ఒక వ్యక్తి ఆత్మవర్షుడిగా మార్చబడినప్పుడు దీపస్తంభముల మధ్యలో ఉండటం అంటే సంఘముల మధ్యలో మహిమ కలిగిన దేవుడు ఉన్నారనే దర్శనము ఆత్మవర్షులుగా మార్చబడినప్పుడు మొదటిగా కలుగుతున్నది. రెండవదిగా ఈ ఆత్మవర్షులుగా మార్చబడుతున్న రెండవ అనుభవంలో యోహాను చూస్తున్నది సంభవించబోతున్న కార్యములలో సింహాసనములో ఆసీనుడుగా ఉన్న దేవుని దర్శించి ఉన్నాడు. సంఘములో ఏ మనుష్య కుమారునికి పోలిన ఏ దేవుడు ఉన్నారో అదే దేవుడే సింహాసనములోను ఆసీనుడుగా ఉందరు. ఆయనతో కూడా సింహాసనములో
మనమున ఉందమనే దర్శనము రెండవసారి ఆ అపోస్తలుడైన యోహానుకు కలిగి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దర్శనములో ఒకే ఒక సింహాసనమే కనబడి ఉన్నది. ఆ సింహాసనం ఎదుట 24 పెద్దలు ఉన్నారు. ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు కనబడి ఉన్నది. వాటి మధ్యలో, ఆ సింహాసనములకు మధ్యలో ఈ యొక్క జీవులు, ఈ యొక్క 24 పెద్దలు అందరినీ అపోస్తలుడైన యోహాను చూసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రెండవ అనుభవం ఏమిటంటే, మొదటిగా ఆత్మవర్షులుగా మార్చబడినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు అంతయు దేవుడు మహిమ కలిగిన దేవుడై మన మధ్యలో ఉన్నారని ఒక దర్శనం వారిలో కలుగుతున్నది. రెండవదిగా తాము వెళ్ళి స్వతంత్రించుకునబోతున్న ఆ సింహాసనముని గురించిన దర్శనము ఆత్మవర్షులుగా మార్చబడుతున్నప్పుడు కనబడుతున్నది. మనం ఆత్మవర్షులుగా మార్చబడుతున్నప్పుడు మన యొక్క జీవితంలో మనం ఏ స్థానంలో ఉండవలసిన వారము అని మనము తెలుసుకొనిస్తున్నాం. అపోస్తలుడైన యోహానుకు చూసిన ఆ దర్శనము 24 పెద్దలు ఏ స్థానంలో ఉండవలను, ఆ 4 జీవులు ఏ స్థానంలో ఉండవలను, సింహాసనము ఏ స్థానంలో ఉండవలను అనే దానిని చూపించి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీటిని ధ్యానించినట్లయితే ఈ సింహాసనం అనేది మనకు అనుగ్రహించబోతున్న దేవుని యొక్క సింహాసనము. 3వ అధ్యాయములో దేవుడు సింహాసనముని అనుగ్రహించదనని చెప్పిన తర్వాతనే ఆ మాటని బట్టి 4వ అధ్యాయములోనే ఈ సింహాసనముని చూపించి ఉన్నారు. నా యొక్క సింహాసనముని అనుగ్రహించదనని చెప్పి ఉన్నారు. తన యొక్క సింహాసనముని మనకే అనుగ్రహించదురు, మనము ఆయన యొక్క సింహాసనములోనే ఆసనీయులుగా ఉందమని ఆ దర్శనము దేవుడు ఆ కార్యముని ప్రకటించిన తర్వాతనే బయలుపరిచి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తనకు కనబడి ఉన్న మొదటి సింహాసనము మనుష్య కుమారునికి పోలిన వారు ఆసనీయుడుగా ఉన్న సింహాసనమే నూతన నిబంధన సంఘము ఆసనీయులుగా ఉండవలసిన సింహాసనం. రెండవదిగా ఆ 4 జీవులు, ఆ సింహాసనము చుట్టూన్న 4 జీవులు పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులకి అనుగ్రహించబడి ఉన్న స్థానం. మూడవదిగా దాని చుట్టూన్న 24 పెద్దలు వారికి మనసాక్షి కాలములో వారికి అనుగ్రహించబడి ఉన్న స్థానము. మనసాక్షి కాలములో జీవించిన వారికి అనుగ్రహించబడి ఉన్న స్థానమే 24 పెద్దలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విధముగా ఎవరికి పరలోక రాజ్యములో ఏ స్థానము గలదనే ఒక దర్శనము ఆత్మవర్షులుగా మార్చబడుతున్నప్పుడు అనుగ్రహించబడుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన ఆత్మవర్షులుగా మారుస్తున్న కొలది మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క దర్శనముల యొక్క అనుభవములు కూడా మారుతున్నది, మన యొక్క జీవితమును మారుస్తున్నది. దేవుని యొక్క స్వరముని వినుచున్న అనుభవముని కాపాడుకొనుచున్నప్పుడు దేవుడు తన యొక్క సింహాసనమును చూపించుచున్నారు. ఆ అనుభవముని ఈ 4వ అధ్యాయము నుండి చూసినట్లయితే దేవుడు తనకు చూపించి ఉన్న కార్యములు అన్నిటినీ కాపాడుకొని విని చూసి దేవుడు తను తీసుకుని వెళ్ళి ఉన్న ప్రతి స్థలమునకు తాను వెళ్ళి చూసి దర్శించి తాను తిరిగి వచ్చి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి తర్వాత మరలా దేవుడు తను ఆ పరిస్థితిలో నుండి మరొకసారి తన ఆత్మవర్షుడుగా ఆత్మలో కొనిపోయి ఉన్నారు. దానిని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో మనము చదివినప్పుడు 2వ వాక్యం నుండి చదవండి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చొని ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. చాలు.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా తాను ఆత్మవర్షుడై ఉండి తాను ఆత్మలో కొనిపోబడుతున్నప్పుడు దేవుడు అపోస్తలుడైన యోహానుకు చూపించిన కార్యముని చూసినట్లయితే బబిలోను వేసగా మారి తన యొక్క జీవితంలో తాను చేసిన పాపములు అన్నిటి విషయమై దేవుడు వారికి అనుగ్రహించబోతున్న ఆజ్ఞ తీర్పుని గురించి దేవుడు అపోస్తలుడైన యోహానుకు బయలుపరిచి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మవర్షులుగా మార్చబడుతున్నప్పుడు మనుషులు వారు చేయుచున్న పాపములకు తగిన తీర్పుని దేవుడు ఆ స్థలములో బయలుపరుచుచున్నారు. విశేషముగా 5వ వాక్యములో చదువుతున్నప్పుడు దాని నొసట మీద రాయబడి ఉన్న కొన్ని కార్యములని గురించి దేవుడు చూపించి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఈ నొసట మీద రాయబడి ఉన్న కార్యములను చూసినట్లయితే మర్మము, చదవండి మరలా 5వ దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. చాలు. మర్మము, హేయము, భూమిలో ఉన్న వేశ్యలందరికీను తల్లి అయిన మహాబబులోను అని ఈ మూడవసారి తన యొక్క జీవితంలో ఆత్మవర్షులుగా మార్చబడిన తర్వాత దేవుడు అతనికి బయలుపరిచి ఉన్న కార్యం ఇది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యములను చూసినట్లయితే అక్కడ ఒక రూపమును చూపించి దాని తల మీద 10 కొమ్ములను, దాని యొక్క తలపైన ఉన్నటువంటి 7 తలలు 10 కొమ్ములు గలదని చెప్పి ఆ రూపమును చూసి దాని మీద కూర్చొని ఉన్న స్త్రీని గురించి ఈ యొక్క స్థలములో బయలుపరిచి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మూడో అనుభవం ఏమిటంటే ఒక వ్యక్తి ఆత్మవర్షుడిగా మార్చబడుతున్నప్పుడు తాను ఈ భూమిలో జీవించుతున్న కాలములో ఆ భూమి, ఆ రాజ్యములు ఎవరు దాని మీద కూర్చొని ఉన్నారనే విషయమని వారు గ్రహించుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో చేయబోతున్న భూమిలో ఇటువంటి రాజ్యములని గురించి ఈ 7 తలలు 10 కొమ్మలు గల రాజ్యము అని చెప్పబడి ఉన్నది. ఈ యొక్క రాజ్యములని గురించి ఒక వ్యక్తి ఈ భూమిలో జీవించుచున్నప్పుడు ఈ రాజ్యముల పైన కూర్చొని ఉన్నది ఈ మహాబబులోన్. బబిలోన్ అని చెప్పినట్లయితే ఇప్పుడు ఉన్న బబిలోన్ దేశము కాదు. మనం యెరూషలేమని పిలువబడుచున్న ప్రకారముగా ఈ ఆత్మీయమైన యెరూషలేముగా మనము పిలువబడుచున్న ప్రకారముగా బబిలోన్ అని చెప్పినట్లయితే ఈ పరలోక రాజ్యమునకు విరోధముగా క్రియ చేయుచు పరలోక రాజ్యముని గురించిన దర్శనములు లేని వారై దేవునికి విరోధముగా పాపము చేయుచు అనేక విధములైన జారత్వములు వ్యభిచారములను చేయుచు ఉన్నవారు ఈ బబిలోనుగా మారుచున్నారు. దీనిని బట్టి ధ్యానించినట్లయితే వాటి యొక్క నొసట మీద భూమిలో ఉన్న హేయమైన వారందరికున్నవి ఆ పాపము చేయుచున్న వారందరికున్న తల్లి అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఈ అనుభవాన్ని ధ్యానించినట్లయితే సియోను కొరకు పిలువబడిన వారి యొక్క నొసట మీద తండ్రి నామము, కుమారుని నామము లిఖింపబడి ఉన్నది. ఈ బబిలోను ఈ స్త్రీ యొక్క నొసట మీద రాయబడిన నామము ఈ వేసలందరికను తల్లి అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మనం ఆత్మవర్షులుగా మార్చబడినప్పుడు దేవుని యొక్క ఈ భూమిలో జీవించుచున్న కాలములోనే ఇది ఎటువంటి రాజ్యమో అని గ్రహించుచున్నాము. ఈ రాజ్యముని ఎవరు పరిపాలించుచున్నారో గ్రహించగలము. ఈ రాజ్యమునకు రాబోతున్న తీర్పుని కూడా మనము గ్రహించుచున్నాము. పేతురు తన యొక్క జీవితంలోనూ తాను ఆత్మవర్షుడుగా మార్చబడిన తర్వాత తన యొక్క పత్రికల్లో ఈ భూమి ఏ విధముగా నశింప చేయబడబోతున్నది, ఈ భూమిలో ఏ విధముగా తీర్పు సంభవించునని తన యొక్క పత్రికల్లో, పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయంలో చూసినట్లయితే 10వ వాక్యముల్లో చదువుతున్నప్పుడు అక్కడ భూమి ఏ విధముగా ఉండుననే విషయము పేతురుకు బయలుపరచబడి ఉన్నది. చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక
పోవునవి గనుక ఆకాశమును రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. చాలు. ఇక్కడ పేతురు తన యొక్క జీవితంలో తనకు కలిగిన అనుభవాలను బట్టి భూమిలో ఉన్న పంచభూతములు అన్నీ అగ్ని మహావేంద్రములతో అవి కరిగిపోవునని ఈ యొక్క స్థలములో పేతురు బయలుపరుచుతున్నాడు. నిశ్చయముగా మనము ఆత్మవరుషులుగా మార్చబడినట్లయితే భూమి ఎందుకొరకు ఉంచబడి ఉన్న దానిని దర్శనం కలిగి ఉంటాము. రాబోతున్న తీర్పుని గురించి అవి మనకు బయలుపరుచుతున్నది. అందుకే యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చినప్పుడు ఆయన నీతిని గురించి, పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మీకు బయలుపరచునని రాయబడి ఉన్నది. మనం ఆత్మవరుషులుగా మార్చబడుతున్న కొలది మన యొక్క జీవితంలోనూ ఇతరుల యొక్క జీవితంలోనూ ఏ తీర్పు వచ్చినో దానిని దేవుడు బయలుపరిచి వాటిలో నుండి తప్పించుకున్నట్టుకు దేవుడు మనకు బయలుపరచుచున్న దేవుడు ఉన్నారు. చివరిగా తాను ఆత్మవరుషుడుగా మార్చబడినప్పుడు అలంకరింపబడి ఉన్న యెరూషలేముని తనకు చూపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 19:7 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వాక్యంని చదవండి. 9వ వాక్యము 10వ వాక్యం. అంతటా కడపటి 7 తెగుళ్లతో నిన్న 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యని నీకు చూపెదరని నాతో చెప్పి ఆత్మవశుడినై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటిగా తన యొక్క స్వరూపముని చూపించి ఉన్నారు, రెండవదిగా సింహాసనముని చూపించి ఉన్నారు, మూడవదిగా తీర్పుని చూపించి, నాలుగవదిగా తన యొక్క గొర్రెపిల్ల యొక్క భార్య అని, తన యొక్క పెళ్లి కుమార్తెని, తన యొక్క యెరూషలేముని, నూతన యెరూషలేముని, పరిశుద్ధ పట్టణము తన యొద్ద నుండి దిగి వచ్చటమని ఆయనకు ఆ రోజు చూపించి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా మన యొక్క జీవితంలో మనలో మనం ఆత్మవరుషులుగా మార్చబడుతున్న కొలది ఈ భూమిలో ఏది శాశ్వతము కాదని మనం ఎరిగి మనం ఆత్మలో నిండిన వారై ఒక రాజ్యము దేవుని యొద్ద నుండి పరిశుద్ధ పట్టణము దిగి రాబోతున్నది, దిగి వచ్చుచున్నదని యోహాను చూసి ఉన్నాడు. అవి ఆత్మవరుషులుగా మార్చబడుతున్నప్పుడు ఇంకనూ రాబోతున్నదని కాదు, ఇక్కడ యోహానుకు చూపించబడి ఉన్న 4వ దర్శనము, ఈ 4వసారిగా తన ఆత్మవరుషుడుగా కొనిపోయినప్పుడు దేవుని యొక్క నగరము, దేవుని యొక్క పట్టణము దేవుని యొద్ద నుండి అలంకరింపబడినది దిగి వచ్చటమని చూసితని అని చెప్పుచున్నాడు. నిశ్చయముగా మనం ఆత్మవరుషులుగా మార్చబడినట్లయితే దేవుని యొక్క పట్టణము సిద్ధపరచబడి ఉన్నది. మన యొక్క జీవితంలో ఆ నగరము, ఆ పట్టణము సిద్ధపరచబడి అలంకరింపబడినది ఈ భూమిలో దిగి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆ పట్టణస్థులుగా మార్చుటకు అవి దిగి వచ్చేస్తున్నది. ఆకాశము నుండి పరిశుద్ధ పట్టణము దిగి వచ్చటమని నేను చూసి తిని యోహాను తనకు కలిగిన అనుభవములను బట్టి తన యొక్క జీవితంలో తాను ఆత్మవరుషుడుగా మార్చబడుచున్న కొలది ఇంకను ఎత్తైనది, ఇంకను అధికముగా తాను చూచుచున్నాడు. తన యొక్క జీవితంలో తాను ఆత్మవరుషుడుగా మార్చబడినప్పుడు మొట్టమొదటిగా ఒకే ఒక యేసుప్రభుని చూసి ఉన్నాడు. తర్వాత ఆ మహిమని పొంది ఉన్న అనేకులని దర్శించి ఉన్నాడు. దానికి తర్వాత తీర్పుని చూసి ఉన్నాడు. దానికి తర్వాత ఆ పట్టణమంతయు పూర్ణమైన ఒక రాజ్యమునే చూసి ఉన్నాడు. ఏదో ఒక్క అనుభవముని కాదు, ఏదో ఒక వ్యక్తిని కాదు, ఏదో కొంతమంది మనుషులని కాదు, అలంకరింపబడి మహిమతో నిండి ఉన్న యెరూషలేమును చూసి ఉన్నాడు. ఈరోజు మనం ఆత్మవరుషులుగా మార్చబడినట్లయితే మన యొక్క కన్నుల ఎదుట కనబడుతున్నది దేవుని యొక్క మహిమతో నిండి ఉన్న ఆ నూతన యెరూషలేము, దేవుని యొక్క మహిమతో అలంకరింపబడినది దిగి వచ్చుచున్న ఆకాశము నుండి దిగి వచ్చుచున్న పరలోక రాజ్యము.
ఆయన యొక్క భార్య, రండి నాతో రమ్ము, నేను ఆ గొర్రెపిల్ల యొక్క భార్యను చూపించదనని తీసుకుని వెళ్ళి ఉన్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు యొక్క భార్య మహిమతో నిండినదిగా ఉన్నది. మనం ఆత్మవర్షులుగా మార్చబడినట్లయితే మన యొక్క కన్నులు మహిమను దర్శించును. లేకపోయినట్లయితే మనం ఆత్మవర్షులుగా మార్చబడకపోయినట్లయితే మహిమతో నిండిన యెరూషలేమును చూడలేము. భూమిలో ఉన్న అనేక కార్యములను చూచుచున్నాము. మహిమతో నిండి ఉన్న దేవదూతలు భూమి అంతయు దేవుని యొక్క మహిమతో నిండి ఉండటమని చూసి ఉన్నారు. మనం ఆత్మవర్షులుగా మారి ఆత్మతో నిండిన వారే ఆత్మవర్షులుగా మార్చబడుచున్న కొలది మన యొక్క దృష్టి ప్రతి ఒక్కరిని పాపము చేయవారుగా కాదు, మహిమతో నిండిన వారుగా మనము చూచుచున్నాము. మనమందరం మన కన్నులు మూసుకొనుదాము. ఈరోజు దేవుడు ఆత్మవర్షులుగా మనం మారు నిమిత్తము ఇటువంటి గొప్ప ఐక్యతనిచ్చి ఉన్నారు. మన యొక్క జీవితంలో దేవునిని ఆరాధించి, దేవునిని హెచ్చించి, మహిమపరిచి ఆయన యొక్క నామముని ఆరాధించుచూ ఉన్నప్పుడు మనం ఆత్మవర్షులుగా మారుస్తున్నాము. ఇప్పుడైనను ఏ విధమైన దుఃఖమో ఎటువంటి ఆలోచనలతో ఉండవద్దు. అందరిని కన్నులు మూసుకొని నిశ్చయముగా దేవునిని ఆరాధించి ఆత్మవర్షులుగా మార్చబడాలని ప్రేరేపణ కలిగినట్లయితే మోకాల మీద నిలబడి దేవునిని పూర్ణ బలముతో దేవునిని ఆరాధించదము. ఆత్మవర్షులుగా మార్చబడుచున్న అనుభవము మన అందరికీ దేవుడు అనుగ్రహించిన అనుభవము. ఏదో ఒకరికో ఇద్దరికో మాత్రము కాదు, మనము కూడా పూర్ణముగా దేవునిని ఆరాధించక సమర్పించుకున్నదాం. మన యొక్క జీవితముని పరిశుద్ధపరుచుకొని పూర్ణముగా దేవునిని ఆరాధించక మనల్ని సమర్పించుకొనిచున్నప్పుడు మీ పక్కన ఎవరున్నారు ఇవన్నీ చూడవద్దు. మన ప్రక్కన ఎవరున్నారు ఇవన్నీ చూసినట్లయితే ఆత్మవర్షులుగా మారలేము. మన ప్రక్కన ఎవరున్నా లేకపోయినా దేవునిని మనపూర్వకముగా ఆరాధించదము. మాటలతో ఉచ్చరించి ఆయన యొక్క నామముని హెచ్చించదము. ఆయన యొక్క నామముని మహిమపరచుచు ఆత్మతో నింపబడుతున్నప్పుడు మనం ఆత్మవర్షులుగా మారుచున్నాము. ఆత్మవర్షులుగా మారిన దినము నుండి మహిమ నుండి మహిమలోకి వెళ్ళుచున్న జీవితముని దేవుడు మనకు అనుగ్రహించుచున్నారు. ఆత్మీయ జీవితంలో ఏదో ఇంకనూ సాధారణమైన అనుభవంలో ఉండవద్దు. ఆత్మీయ జీవితంలో ఇంకనూ మన యొక్క జీవితంలో ఏదో ఇంతవరకు చాలు, మనం ఎరిగినది చాలని అదే సాధారణమైన అనుభవంలో ఉండవద్దు. మహిమ కలిగిన జీవితమును చేయవలను. ఈ చివరి దినములలో మహిమతో నిండిన ఒక జీవితముని మనం కొనసాగించవలను. మహిమ నుండి మహిమలో ఎదిగిపోవలను. పరలోక రాజ్యములో మహిమకు వ్యత్యాసములు గలదు. నక్షత్రములు వ్యత్యాసములు ఉన్నట్టు మహిమకు వ్యత్యాసములు గలదు. మహిమ కలిగిన జీవితముని ప్రారంభించి ఎంత కొలది తాను మహిమలో ఎదుగుచున్నాడో అంత కొలది తన యొక్క మహిమ పరలోక రాజ్యములో ప్రకాశించుచున్నది. అందరూ ఆ మహిమతో నిండిన వారై మహిమ కలిగిన జీవితమును సైతకు సమర్పించుకున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ నుండి మహిమలోకి ఎదిగిపో జీవితం. మహిమ నుండి మహిమలోకి ఎదిగిపో జీవితం. మార్పులేక మనము చేసి సియోనులో నిల్దు. మార్పులేక ఆమె సియోనులో మహిమ నుండి మహిమలోకి ఎదిగిపో జీవితం. నుండి మహిమలోకి ఎదిగిపో జీవితం. మార్పులేక మనము చేసి సియోనులో ఆమె మార్పులేక
మనము సియోనులో నిల్తుము, మహిమ నుండి మహిమలోకి ఎదిగిపోవు జీవితం. హల్లెలూయా. మార్పు లేక మనము చేసి హల్లెలూయా. సురవాలారియాన బక్కత్తురానియా సురవికరవాల కత్తురోయ్. హల్లెలూయా హల్లెలూయా. సురవికత్తురానియే. హల్లెలూయా. మోసేకు దేవుడు చూపించిన మహిమ, ఆ దేవుని యొక్క మహిమ యొక్క ప్రారంభం అది. మోసేకు దేవుడు మహిమను చూపించినప్పుడు ఆ మహిమను బట్టి తన యొక్క ముఖములు ప్రకాశింపబడి ఉన్నది. ఆ మహిమను బట్టి మోసే తన యొక్క ముఖమునకు ముసుగు వేసుకుని ఉన్నాడు. పౌలు చెప్పుచున్నాడు, ఆ ముసుగు ఈనాటి వరకు తీయబడలేదు, కానీ యేసు ప్రభు ద్వారా అది తీయబడి ఉన్నదని చెప్పుచున్నాడు. ఆ మహిమ కంటే అధికమైన మహిమని దేవుడు మనకు అనుగ్రహించి ఆ ముసుగును తీసివేసి ఉన్నారు. మోసేకు అనుగ్రహించిన మహిమ కంటే దేవుడు మనకు అనుగ్రహించిన మహిమ గొప్పది. ఆత్మవర్షులుగా మార్చబడినప్పుడు దేవుడు మనకు చూపించుచున్న మహిమ వాటికంటే శ్రేష్టమైనది. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మనకు అనుగ్రహించబడిన అభిషేకము ద్వారా మనం ఆత్మవర్షులుగా మార్చబడుచు దేవుని ఆరాధించుచు ఆ మహిమ నుండి మహిమలో ఎదిగిపోతున్నాము. ఇంకను మహిమలో నుండి మహిమకు కొనసాగుతున్నాము. అభిషేకము మనల్ని మహిమలోకి తీసుకుని పోవచ్చున్నది. అభిషేకము మనల్ని మహిమలో నుండి మహిమకు నడిపించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నుండి మహిమలోకి ఎదిగిపో జీవితం. మహిమ నుండి మహిమలోకి ఎదిగిపో. మార్పు లేక మనము చేసి సియోనులో, మార్పు లేక మనము చేసి హల్లెలూయా. మహిమ నుండి మహిమలోకి ఎదిగిపోవు జీవితం. మహిమ నుండి మహిమలోకి ఎదిగిపోవు జీవితం. మార్పు లేక మనము చేసి సియోనులో, ఆమేన్. మార్పు లేక మనము చేసి మార్పు లేక మనము చేసి సియోనులో నిల్తుము. మార్పు లేక మనము చేసి, మార్పు లేక మనము చేసి సియోనులో నిల్తుము. హల్లెలూయా. Praise the Lord. Thank be your God. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. Shudavalaryana Bhatura. Vibikaturayina Bhalani. Shudavikaturayina. Hallelujah. Hallelujah. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, పరలోక రాజ్యముని ధ్యానించుచు దేవుని స్తుతించి మహిమపరచుచు ఉండము. మనల్ని దేవుడు ఆత్మలో అనేక స్థలములకు కొనిపోవచ్చున్నారు. ఆత్మవర్షులుగా మార్చబడుచున్నప్పుడు పౌలు చెప్పుచున్న ప్రకారముగా మనుషులు ఎవరిని మాట్లాడకూడని కార్యములను దేవుడు బయలుపరచదుడు. మనుషుల యొక్క మాటలు
శ్రేష్టమైనదిగా అనిపించవచ్చు, కానీ వాటికంటే పరలోక రాజ్యములో ఉచ్చరింప సంఖ్య కాని మాటలు తాను విని ఉన్నాడు. మనం అనుకొనిస్తున్నాము మన యొక్క మాటలు శ్రేష్టమైనదని, ఏదో కొంతమంది యొక్క మనుషుల యొక్క మాటలు శ్రేష్టమైనదని. వాటికంటే శ్రేష్టమైన మాటలు గలదు. ఆత్మవర్షులుగా మార్చబడినట్లయితే పరలోక రాజ్యము నుండి ఆ స్వరముని వినగలము, శ్రేష్టమైన మాటలని అనుభవించగలము. నిశ్చయముగా ఈ యొక్క చివరి దినములలో ఇంకనూ మన యొక్క ఆత్మీయ జీవితంలో కృంగిపోయిన పరిస్థితిలో కాకుండా మహిమ నుండి మహిమలో ఎదగాలి, మహిమ నుండి మహిమలోకి కొనసాగిపోవాలి. అటువంటి ఒక గొప్ప జీవితమని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని స్తోత్రించలేము. స్తోత్రం, 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 స్తోత్రం. సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించలేము. స్తోత్రం, 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 స్తోత్రం.